నిన్న కేసీఆర్ బయటకు వచ్చి ఎక్కడ కూడా ఏమీ ప్రెస్ మీట్ పెట్టలేదు. అందరూ పెడతారని వెయిట్ చేస్తారు, బట్ ప్రెస్ మీట్ ఎక్కడా లేదు. బట్ విచిత్రంగా యాజ్ యూజువల్ కేటీఆర్ ఒక ట్విట్టర్లో పడేసి వెళ్ళిపోయాడు. ఆ ట్వీట్ మిస్టర్ కల్వకుంట్లది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టింది ఏంటంటే, కేటీఆర్ హెస్ రీట్వీటెడ్ ఇట్. ఏంటంటే, అంతులేని అభిమానం కేసీఆర్ సొంతం. ఒక్క నిమిషం, అంత సొంతం అయితే బీఆర్ఎస్ భవన్లో 3,000 మందికి భోజనాలు పెట్టి రెడీగా ఉంచుకోరు. భోజన సదుపాయం లేకపోయినా కూడా జనాలు తండోపతండాలుగా రావాలి. అది అంతులేని అభిమానం. కొమరం భీం, చాకలి ఐలమ్మ, దాని తర్వాత బురుగుల రామకృష్ణారావు, దాని తర్వాత పొట్టి శ్రీరాములు, అంతులేని అభిమానం. శవయాత్ర చేయగానే నిమ్మరసం తాగింది అంతులేని అభిమానం కాదు సార్. బట్ ఎనీవేస్ వాళ్ళు రాసుకున్నారు. ఓకే. తెలంగాణ భవన్లో పోలీసులు పెట్టి బంధించిన బ్యారికేడ్లు బద్దలు కొట్టుకుని కేసీఆర్ గారు నందినగర్ నివాసం వైపు దూసుకుపోయిన గులాబీ సైన్యం. ఎంత బాగా రాసుకుంటున్నారు ట్వీట్లో మీరు. పోలీసులు బ్యారికేడ్లు పెట్టిన అటు దూసుకెళ్ళి, అంటే ఒక రాక్షస రాజ్యానికి నిర్వచనం. పోలీసులు ఎంత కట్టుదిద్దాలు చేసినా కూడా వాటిని తోసుకుంటూ వెళ్ళిపోతాం, నో వే కన్సర్న్. కానీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ధర్నాకి ఏరియా కూడా ఇవ్వరు, ఎలకేట్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ వచ్చింది కదా, ఇంకా ధర్నా చౌక్లు ఎందుకు కదా. మరి తెలంగాణ వచ్చింది కదా, దాంట్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా, మరి దీనికి ఈ రాద్ధాంతం ఎందుకు? ఒక ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఇక్కడ బ్యారికేడ్లు ఎత్తడం కరెక్ట్, కానీ అప్పుడు ధర్నా చౌకులు తీయడం మాత్రం కరెక్టా? ఏంటిది? ఎటు నాంది పలుకుతున్నారు ఇవన్నీ మాట్లాడి మీరు? అర్థం ఉందా ఈ ట్వీట్కి? యు ఆర్ క్లియర్లీ ఎంఫసైజింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్ మోస్ట్ వెల్కమ్. ఇదొక గొప్పదనం, ఒక అగ్నిమంట ఇమోజీ వేసేసి మాలో ఉన్న పవర్ ఇదని చూపించడం. యాక్చువల్లీ నోబడీ అప్రిషియేట్స్ దిస్. ఈవెన్ టు బీఆర్ఎస్ ఆర్ కేటీఆర్ వాస్ ట్వీటెడ్ ఇట్, నోబడీ విల్ అప్రిషియేట్ ఇట్. భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.